కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవం జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎందుకు పాటించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. విమోచన దినోత్సవం అని పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మామ అల్లులు విమోచన దినోత్సవం జరపలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. నేను అభినందించాల్సింది ఎవరినంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకంటే కారు వాళ్ళదైనా స్టీరింగ్ నా చేతులు ఉంటుందని 10 ఏళ్ళు జై తెలంగాణ అన్న పార్టీతోటి తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా టీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేసిన అసదుద్దీన్ ఓవైసే ఇలా మళ్ళా రేవంత్ రెడ్డిని కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపమంటే ప్రజాపాలన దినోత్సవం జరుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఎమ్మెల్యేలను గెలిపిస్తే నాడు టీఆర్ఎస్ అట్లే వంచింది. ఈ రోజు టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ కూడా అదే అసదుద్దీన్ ఓవైసీ చేతుల స్టీరింగ్ గా మారడం అనేది దురదృష్టకరం. ఎంఐఎం పార్టీకి ముస్లిం మైనార్టీల ఓట్లకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేనంత పిరికితనాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి 1200 మంది అమరుల ఆత్మలని మీరు అగౌరవపరిచినట్లుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తూ